నగర అభివృద్ధి సుందరీకరణ రోడ్ల ఆక్రమణ పేరుతో కార్పొరేషన్ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం చిరు వ్యాపారులను రోడ్డున పడేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అసహనం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిని ప్రధాన చౌరస్తాలో కూల్చివేయబడిన బాధిత కుటుంబ సభ్యులు చేపట్టిన నిరసన దీక్షకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మద్దతు ప్రకటించారు. చిరు వ్యాపారులు పేద ప్రజల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారిందని, ఏడాదిన్నరగా కొనసాగుతున్న కూల్చివేతలతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండంలో 2 ఏళ్లలో కూల్చివేతలు కమిషన్లు తీసుకొని కట్టడాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్. దీంట్లో అనేక కుటుంబాలు, పేద కుటుంబాలు వాళ్ళ జీవితాలు ఛిద్రమైపోతూ ఉన్నాయి. ఇలా రోడ్డు మీద పడతా ఉన్నారు. ఆకుల మల్లేష్ ఇక్కడ చిన్న వ్యాపారం చేసుకొని ఇక్కడ ఒక చౌరస్తాలో ప్రభుత్వ అనుమతితోని వైఎస్ఆర్ పట్టాతోని ఇక్కడ షెడ్డు అప్పు చేసి బిడ్డ పెళ్లికి ఉన్నటువంటి డబ్బులను ఇలా ఇల్లు ఆ యొక్క షాపును కట్టుకోవడానికి 20 లక్షల రూపాయలు చేస్తే ఇలా తెలియకుండా కనీసం ఆ యజమాని గుండె వలిగిపోయేటట్టు ఆ యొక్క కట్టడాన్ని కూల్చివేస్తే ఇలా వాళ్ళు రోడ్డు మీద ఇలా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితి. ఈ పరిస్థితులలో గోదావరికల్లో ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఇలా ఒక్కతాటిపైకి వచ్చింది. ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా ఈ యొక్క మల్లేష్ కుటుంబానికి అండగా ఉంటుంది. ఈ యొక్క దుర్మార్గమైనటువంటి, ఈ యొక్క నియంతపూరితమైనటువంటి పాలనను సభ్య సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కట్టడాన్ని ఈ ప్రభుత్వం అధికారులు కానీ, ఈ యొక్క ఎమ్మెల్యే కానీ కట్టి ఎట్టి పరిస్థితిలో దాన్ని నిర్మాణం చేసి వాళ్ళే ఇవ్వాలి. లేకపోతే తప్పకుండా ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కుటుంబాలను వచ్చి ఉండేటువంటి పరిస్థితికి తయారవుతుంది. కాబట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఈ యొక్క పాలన చేస్తున్నటువంటి మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ కానీ ఈ సందర్భంగా మేము హెచ్చరిక ఇస్తా ఉన్నాం. ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక పిచ్చి ఎమ్మెల్యే, ఆయనకు ఇల్లు కూలగొడితే సంబరం. ఆయన ఒక 2000 కుటుంబాలు ఇప్పటికీ ఇట్లా వీధిన బారిన పడ్డాయి. ఇవాళ ఏదైతే ఆకుల మల్లన్న, అదేవిధంగా లలిత, వీళ్ళు ఈ కుటుంబం వాళ్ళకు ఉన్నటువంటి పట్టా ఉన్నది, రిజిస్ట్రేషన్ ఉన్నది, ఆరు మున్సిపల్ ద్వారా అనుమతులు ఉన్నాయి. అయినా కానీ దౌర్జన్యంగా పగలేమో ప్రభుత్వం కూలగొడుతుంది, రాత్రేమో కాంగ్రెస్ గుండాలు కూలగొట్టింది. ఇదే మన రాజ్యమా? ఇదేమన్నా మనం ఊర్లో ఉంటానమ్మా, అడవిలో ఉంటానమ్మా, ఎక్కడ ఉంటానం? ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్య దేశమా కాదా? కాంగ్రెస్ మార్క్ పాలననా? ఇది మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండదండలు ఉంటాయి. ప్రభుత్వం ద్వారా వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పార్టీ తరఫున కూడా గౌరవ పెద్దలు కేటీఆర్ తోటి మాట్లాడి మేమందరం కూడా మనిషిని తీసుకొని నా కుటుంబాన్ని నిలబెట్టే పని చేస్తాం. ఇవాళ ఏదైతే ఆమె సిరిశెట్టి లలిత చేస్తున్నటువంటి పోరాటం ఆమె ఒక్క కుటుంబం కోసం కాదు, మేమందరం కూడా ఒక్క కుటుంబం కోసం కాదు. ఇవాళ ఒక 2000 మంది ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రతినిధిగా ఆమె ఇవాళ పోరాటం చేస్తూ ఉన్నది. ఆమెకు బాసటగా మేమందరం అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇప్పటికే ఇవాళ గోదావరి కనిలో మార్పు అనేది కనపడతా ఉంది. నిన్నటి నుంచి తప్పకుండా ఈ గోదావరి కనిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ కుటుంబాన్నే కాదు, ఈ కూలగొట్టే సంప్రదాయాన్ని కూడా మనము బంద్ అయ్యే వరకు కూడా మన పోరాటం ఉండాలని చెప్పేసి, మీ మనసులల్లా ఏదైతే మనం దేవునికి మొక్కుతామో అట్లాంటిది ఇవాళ ఈ కుటుంబాలను చిన్న భిన్నం చేస్తూ ఉంటే ఇట్లా బతుకుతారు. 30 ఏళ్ళు కష్టపడి ఒక స్థాయికి వచ్చినటువంటి కుటుంబాలను నేలమట్టం చేస్తున్నాం. ఇవాళ వ్యాపారాలు పోతున్నాయి. ఒక్కొక్క వ్యాపారస్తుడు ఆ చిన్న షాపులన్నీ కూడా గిరిగిరి వడ్డీలు తెచ్చుకుంటాడు. లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలు పోయి ఇంట్లో ఏదో గ్రూపులలో లోన్లు తీసుకొని వచ్చి వ్యాపారం నడుపుతూ ఉంటారు. ఇట్లా ఒక కార్మికునికి ఒక్క గంట లేటు జీతం పడితేనే మా దగ్గర లొల్లులు అవుతాయి. 10 రోజులు జీతాలు లేటు పడితేనే లొల్లు అవుతుంది. అటువంటిది ఇట్లా ఏడాది వాళ్ళ కుటుంబాలు రోడ్ల పడితే అట్లా ఏ విధంగా ఉంటుంది? ఇవాళ ఒక కాశ్మీర్లోనో ఇంకో ప్రాంతంలోనో వాళ్ళ కుటుంబాల వాళ్ళ ఇల్లు కూల్చేస్తే వాళ్ళు టెర్రరిస్టులుగా మారుతూ ఉన్నారు. మరి వాళ్ళకి ఇన్ని వేల కుటుంబాలు కూలగొడతా ఉంటే వాళ్ళ పిల్లల మనసుల మీద, ఈ మన సమాజం మీద వాళ్ళ ఏ విధంగా వస్తుంది? సమాజం మీద చెడు ప్రభావం, చెడు ఉద్దేశం వాళ్ళ చిన్న మనసులలో నాటుకోదా? దీన్ని ఆపాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారులది కాదా? ఇక్కడ కలెక్టర్ ఏం చేస్తుండే, ఐఏఎస్ ఆమె
ఏది ఇక్కడ కమిషనర్గా వెలగబెడుతుంది ఆమెకేం అనిపించదా? వాళ్ళకి పిల్లలు లేరా? కలెక్టర్కు లేరా? ఎమ్మెల్యేకు లేరా పిల్లలు? ఇలా పిల్లలు రోడ్డు మీద పడతా ఉంటే నువ్వు 3 సార్లు ఓడిపోతే ఈ పిల్లలందరూ ఏడ్చిరు. మరి వీళ్ళ కుటుంబమే పోతా ఉంటే 30 ఏళ్ళ జీవితం పోతా ఉంటే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించు మక్కాన్ సింగ్.